ప్రతి సంవత్సరం క్యాలెండర్లో రకరకాల కార్యక్రమాలు ఉండేటట్టుగా మేము రూపొందించాం. గతంలో చాలా పెద్ద ఎత్తున కల్చరల్ కార్నివాల్ చేయడం జరిగింది. అలాగే లిటరీ మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా భిన్నమైన ప్రదేశాలకి, ఆధ్యాత్మిక ప్రదేశాలు కావచ్చు, లేకపోతే టూరిస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలు కావచ్చు, అలాగా టూర్స్ కూడా కండక్ట్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఇవాళ ఎల్బీ స్టేడియంలో 1 డే స్పోర్ట్స్ మీట్ అని ఈ సంస్థ తరఫున మేము నిర్వహిస్తున్నాం. ఇందులో చాలామంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది కేవలం రిటైర్డ్ ఆఫీసర్సే కాకుండా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఒక ఫ్యామిలీగా మేమందరం, అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ స్పోర్ట్స్ మీట్ని ఇవాళ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో సభ్యులు చాలా, అంటే రిటైర్ అయిన వాళ్ళ వయసు అంటే మీకు అందరికీ తెలుసు, 60 పైన ఉంటుంది. అయినా కూడా చాలామంది చాలా ఉత్సాహంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొందరు షటిల్ బ్యాడ్మింటన్, కొందరు టేబుల్ టెన్నిస్, తర్వాత చెస్, క్యారమ్ బోర్డు ఇలాంటివన్నీ. తర్వాత ఆఖరికి చివరిన అంత్యాక్షరి ప్రోగ్రాం కూడా ఉంటుంది. అదే సమయంలో మేము వాళ్ళ సర్వీస్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని ఆహ్వానించాం. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈ మీట్లో, స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటున్నారు. సో ఈ కార్యక్రమాలు ఇంకా ముందుగా మేము ఈ సంస్థ తరఫున చేపట్టిన మిగతా కార్యక్రమాలతో పాటు ఈ స్పోర్ట్స్ మీటింగ్ కూడా ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా రెగ్యులర్గా నిర్వహించాలని నిర్ణయించాం. ఇది చాలా ఏళ్లుగా నడుస్తున్న ఒక రిజిస్టర్డ్ సంస్థ. ఇందులో సభ్యులందరూ కూడా గెస్టెడ్ ర్యాంకులో రిటైర్డ్ అయిన అధికారులు. ఈ సంఘం గత కొంతకాలంగా చాలా రకాల కార్యక్రమాలు, అంటే సంఘ సభ్యుల మధ్యన ఒక స్నేహపూరిత వాతావరణాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సంఘటిత శక్తిని ప్రదర్శించే రీతిలో చాలా కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. ఇది రిటైర్డ్ ఆఫీసర్స్ అనగానే కేవలం ఏదో పెన్షన్ల గురించి కానీ, లేకపోతే డిఏల గురించి కానీ అట్లాంటి అంశాలే కాకుండా అసలు, అంటే ముఖ్యంగా రిటైర్డ్ జీవితంలో వాళ్ళ జీవితాన్ని